ఈ సభ ఎలాంటిదో చెప్పి వక్తలను పిలుస్తానండి. ఈ సభ ఎలాంటిది అంటే, భిన్నమగు సభ ఇదిరా, భిన్నమగు సభ ఇదిరా, కన్నను మరువవికని ఉఘనమగు దీనిన్ ఎన్నిన చక్కని గురువులే, ఎన్నిన చక్కని గురువులే, కన్నుల పండువగ బోధ గరిపెదరిచటన్. వాయిస్ ఇక్కడి నుంచి, సూచన మీ నుంచి. ఎక్కడ ఎవరు వింటా ఉండే సూచన నాకు తెలిసిపోతుంది. మీ హృదయం ప్రకారమే నేను మాట్లాడతాను, నా హృదయం ప్రకారమే వక్తలు మాట్లాడతారు. ఒక్కొక్క వక్త మీరే చూడొచ్చు. శ్రీ లక్ష్మీదేవి సమేత మారుజు కృష్ణమాచారి. జై నిజ గురుభ్యో నమః. దేశకాలాఖగణ గుణవర్జితాతీతనం పూర్ణ పూర్ణచల పూర్ణమే నిర్ణయం ఆత్మాతీత కేవలాత్మస్వరూపకం శ్రీ సద్గురు సదానంద కల్వచర్ల శంభయాచార్య మద్గురువుల పాదకమల పూజితం, మద్గురువుల పాదకమల పూజితం. బ్రహ్మం అని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? బ్రహ్మాన్ని చెప్పాలంటే అన్నీ ఇంకోటి తయారవుతుంది కదా. బ్రహ్మాన్ని చెప్పాలంటే అన్నీ ఇంకోటి తయారవుతుంది. ఆ తయారయ్యేది బ్రహ్మం కాదు కదా. ఆ తయారయ్యేది బ్రహ్మం కాదు, తయారయ్యింది చెబితే బ్రహ్మం కాదు. అయ్యా, ఒక పుత్రులవే, ఒక తండ్రి వంశులవే నువ్వు కాదు. అయితే దీనికి ఒక చిన్న సూచన. బ్రహ్మంలో ఇంకోటి తయారైనట్టుంది, కానీ తయారైంది చెబితే అది చెప్పేదానికి లేదు. తయారైంది కాదు. రెండు మాటలు అన్నారు. అదే రెండు కూడా కాదు, ఒకటి కూడా కాదు. ఆయన ఏం చెప్పలేదు. ఇంకా చెప్పేదానికి చిన్న ఉపమానం. ఒక జువాజీ అనే ఒక పురుగు, అది పాపం దానికి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అడవిలో తిరుగుతూ ఉంటుంది. పురుగా చాలా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఆ అడవిలో అంతా తిరుగుతూ ఉంటుంది. ఇంత కమ్మటి వాసన ఎక్కడుందబ్బా అని చెప్పేసి అడవంతా తిరిగి వచ్చింది. పురుగు ఎక్కడ దొరకట్లే ఆ వాసన. అట్లా బ్రహ్మము 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 అని చెప్పేసి అందరూ బ్రహ్మం అనే పడుకొని తిరుగుతారు బ్రహ్మ చేత. అరే ఉన్నది మళ్ళీ నేను కొత్తగా నా దగ్గర లేదు. కాబట్టి బ్రహ్మము బ్రహ్మము అని తిరుగుతా ఉన్నాడు మొత్తం. అది అప్పుడు ఆ చెట్టుకి ఇట్లా రాకుతుంది రెక్కను. రాకేసరికి దాని వాసన దానికి కనిపడింది. ఈ వాసన ఎవరితో చెప్పాలి? నేను ఈ పురుగు ఎవరితో చెప్పాలి? ఇప్పుడు నేనే ఈ వాసన అని, నేనే ఈ వాసన అని ఎవరితో చెప్పాలి? ఇప్పుడు ఆ పురుగు అప్పుడు దాకా ఈ వాసన ఎక్కడుందప్పా అని తిరుగుతుంది. అది ఈ వాసన ఎక్కడుందని తిరుగుతుంది. ఎక్కడుందో వస్తుంది వాసన. బ్రహ్మం అనే వాసన. బ్రహ్మం అనేది వాసన మాత్రమే. నాకు నేనే తోచి ఉన్నాను, నా నుంచి వచ్చిన ఇంతమందిని చూస్తూ ఉన్నాను. నాయన, నీ నుంచి వచ్చిన ఇంతమందిని చూస్తున్నానంటే దాంట్లో ఇంకొకటి ఏరుడు. దాంట్లో ఇంతమందిని చూడటం కొరకు అరే నేను బ్రహ్మం బ్రహ్మం అని తిరిగితే నేనే బ్రహ్మమును కదా అన్నదా పురుగు? దానికి తెలియలేదు. కాబట్టి బ్రహ్మము తెలియదు. తెలిసిందంతా కల్పన. బ్రహ్మము లేక కలిగిన
బ్రహ్మను నేననడి మాయ ప్రబల జగంబై బ్రహ్మను గుటే బ్రహ్మననే మాయకు పని బ్రహ్మందుజుని. బ్రహ్మను కనుటకు తానేగితే బ్రహ్మమును చూడలేదు. అంతే, తాను లేదు, తానేగితే అదే తానేగితే ఏదని కూడా లేదు. అందుకని ఆ పురుగు ఈ వాసన నాదే అని చెప్పడానికి దాని దగ్గర పలుకు లేదు. అందుకే కదా నేను పోయేదని నవల కాదని చెప్పినా కదా మీకు. అందుకనే నాయన ఎదుటే అంత ముందు కూడా ఉన్న తర్వాత దాన్ని ఏమని బ్రహ్మం అని చెప్పమంటావా? ఆయన శూన్య సింహాసనం మీద కూర్చొని శూన్యంతో మాట్లాడడానికి మీరు ఎట్లా నేర్చుకున్నారండి? అది పుచ్చుకుంటే బయటికి వెళ్తాను. నాకు అక్కడ చెప్తున్నారు కానీ మీరు గురువు వేసిన ఆసనం మీద సుఖంగా కూర్చున్నారు, మీకేం అట్లా చెప్తున్నారు మరి. కాబట్టి గురువు పీఠం వేసి కూర్చోబెట్టేశారు మళ్ళీ. మొత్తం అయ్యగారు చెప్పేసి ఏదో మీరు అన్నారని ఏదో చిన్నగా ఆయన ఏం చెప్పలేదండి, చెప్పమని నేను చెప్పినానండి. ఇప్పుడు వీళ్ళందరికీ తెలుసు మీరేం చెప్పినారు, చెప్పలేదు. కానీ గురువు నిన్ను లింగమూర్తి గారు అనేవాళ్ళు, ఇక్కడ లేరు కానీ ఇక వింటా ఉన్నారు. ఆయన మిమ్మల్ని సద్గురుమూర్తి ఓంకార పీఠమే సింహాసనం పెట్టి కూర్చొని పెట్టేసినారు, మిమ్మల్ని దానికే పుట్టించినారు తండ్రి చెప్పేదానికి. జై సద్గురు మహారాజ్కి. అట్లా బ్రహ్మమును ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా ఎంతో మంది బ్రహ్మము 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 దేవుడు 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 అని చెప్పేశారు. రకరకాల సిద్ధాంతాలు రకరకాల మతాలు ఎన్నో పుట్టుకొచ్చినా ఆ బ్రహ్మ నిర్ణయం ఏంటిదో తెలియనటువంటి మత సిద్ధాంతాలు ఉన్నాయి. బ్రహ్మం ఏంటో తెలియనటువంటి మత సిద్ధాంతాలు ఉన్నాయి. బ్రహ్మమేమిటో తెలియనటువంటి సాధనలు ఉన్నాయి. ఎంతో మంది కపిలులు ఎంతో మంది చేసినటువంటి ఎన్నో కోక్కోలు ఉన్నాయి. ఏంటిది? మతాంజలి, యోగాలు, భోగాలు, ఇరిమిళ్ళు మొత్తం ఎక్కడి నుండో తీసుకొచ్చి పెట్టిరు. ఒక్కడికి బ్రహ్మం అంటే ఏందో తెలియదు. నువ్వు సాధన చేస్తే నీకు మనసు ప్రశాంతంగా ఉంటుందిరా అని చెప్పేశారని, ఈయన ప్రశాంతతలో ఉండాలని చెప్పేశారని, ఆ ప్రశాంతమైనటువంటిది నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటావో అప్పుడు నీకు బ్రహ్మం తనంతటా తానే వచ్చి నీ ముందు వాలిద్దిరా అని చెప్పేశారు చెప్తావు. ఇటువంటి సాధనలన్నీ కూడా వ్యర్థమే, పనికి రాని. కేవలం ఇవన్నీ వారి స్వార్థాల కొరకు వాళ్ళు తయారు చేసుకున్నటువంటి సాధన. కానీ ఈ యొక్క అచల సాంప్రదాయ సిద్ధాంతం సనాతన కాలమైనటువంటిది, ఇయాడిది కాదు. ఇది దక్షిణమూర్తి దగ్గర నుంచి వస్తా ఉంది. నాయన శివరామ దీక్షలో ఒకరే చెప్పలేదు ఈ యొక్క సాంప్రదాయాన్ని. అంతకుముందు ఎవరో చెప్పారు మనకు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిండు, అప్పుడు సాందీపుల వారు చెప్పిండు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంతకంటే ముందు శ్రీరాముడికి చెప్పిండు వశిష్ఠ మహాముని. అంతకంటే ఇంకా ముందు శ్రీ మహావిష్ణువు, దక్షిణమూర్తికి శ్రీ మహావిష్ణువు, సూర్య భగవానుడు ఎంతో మంది చెప్పారు. అక్కడ దాంట్లో ఏమున్నాయి? ఆ యొక్క అది ఏ యుగమయ్యా? కృతాయుగం. 17 లక్షల సంవత్సరాలు, త్రేతాయుగం 12 లక్షల చిల్లర సంవత్సరాలు, ద్వాపర యుగం 8 లక్షల చిల్లర సంవత్సరాలు, ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు. అక్కడ నుండి ఇక్కడ వరకు ఈ బ్రహ్మము గురించి చెక్కు చెదరకుండా చెప్పుకుంటూ వచ్చినటువంటి సాంప్రదాయం ఇది, గురు సాంప్రదాయం. ఈ అచల సాంప్రదాయం ఒకటే తప్ప మిగతా ఈ ప్రపంచంలో ఎన్ని సాధనలు అయితే ఉన్నాయో, ఎన్ని బోధనైతే ఉన్నాయో, ఎన్ని మత సిద్ధాంతాలు అయితే ఉన్నాయో, ఎంతమంది తలలు బోధలు చేసుకొని గుండ్లు పెట్టుకొని బొచ్చంత వెనక ముడులు వేసుకొని తిరిగినటువంటి వాళ్ళు ఎందరైతే ఉన్నారో, బట్టలు తీసుకొని తిరిగి ఊపిది కూడా చూసుకున్నటువంటి వాళ్ళు, చిప్పల చేత పట్టుకొని మేము కపిలవనం తిరిగినటువంటి వాళ్ళు, అడుగులలో మేము అఘోరణం అనేటువంటి చెప్పుకొని తిరిగినటువంటి వాళ్ళకు కూడా ఈ పరమ రహస్యం తెలియలేదు. ఇది సత్యం సత్యం సత్యం. జై సద్గురు మహారాజ్కి, జై సద్గురు మహారాజ్కి. జై. అయ్యా
తెలియబోదు, వాళ్ళకు కూడా రాదు, అట్లా రాదు ఇక వాళ్ళు. పద్ధతి కాదు కదా. ఇంకా రాదు. అది కానీ జనం ఎట్లా మోసపోయారని అంటే, అడవిలో ఎక్కడో హిమాలయ పర్వతంలో వాడు తపస్సు చేసి ఈ యొక్క పరమ రహస్యాన్ని తెలుసుకొని వచ్చిండు. ఇతడు మహా గొప్ప యోగి, మహా గురువు, పెద్ద గురువు. ఈయన పరమాత్మని చూసినటువంటి వాడు, ప్రపంచాన్ని జయించినటువంటి వాడు, సర్వశక్తులు ఈయన దగ్గర ఉన్నాయని చెప్పేశారని భ్రమ చెందింపజేసి అంతే ఈ గొర్రె దాటుడి వారాలు చేసి ఇటువంటి మూర్ఖులను తయారు చేసింది ఇవాళ ఈ ప్రపంచంలో ఈ మత సిద్ధాంతాలన్నీ కూడా. అటువంటి వాళ్ళకు బ్రహ్మం తెలియదు. కేవలం అచల సాంప్రదాయంలో మాత్రమే ఈ బ్రహ్మం అంటే ఏంటిది, భ్రమ. ఆ భ్రమను తొలగించి ఆ జీవానికి ఏ విధంగా అయితే వాసన లేదురా నాయన, బయట ఎక్కడ వాసన నీదే ఉన్నదని అనుకున్నవే తప్ప వాసన లేదు నువ్వు, వాసన లేదు నువ్వు. ఏం వాసన ఉంది? ఇదే, దీనికి పలికే లేదు, పలికే లేదు అని తెలియజేసి ఉన్నది ఉన్న చోటనే, లేనిది అది ఏంటి లేనిది బ్రహ్మం అనేటని చెప్పేసానని ఎవరైతే తిరిగిర్రో ఈ సాధనలన్నీ ఎవరైతే చేసుకున్నారో, ముక్కులు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి మనసుని చరించకుండా ఉండాలని చిన్నోళ్ళు ఉంటారు. కుర్చీలో కూర్చుంటారు, ఏం ఆలోచన చేయకు. అరే ఏం ఆలోచన చేయకనేది కూడా రోజువేనా అంతే. ఏం ఆలోచన చేయకపోతే అంటే అన్ని ఆలోచిస్తాడు. ఏం ఆలోచన చేయొద్దంటే రోగమే అంటాడు, కానీ అన్ని ఆలోచిస్తా అంటాడు. అది ఆలోచన, ఏం ఆలోచన చేయొద్దనేది ఆలోచనే. ఆలోచన చేయటం లేదనేది కూడా ఆలోచన నీకు, అది రోగమే. కాబట్టి అందరికి రోగాలు ఉన్నాయి, అచల సాంప్రదాయానికి ఏ రోగం లేదు. రోగము లేని బోధ, బాధలు తీర్చే బోధ, బహురోగము జీడు గురువు. గ్రంథాలలో లేనిది బంధాలు, గ్రంథాలలో లేనిది గురువు దగ్గర ఉంది. అసలు గ్రంథానికి మూలం ఏమిటో తెలుసుకుంటే, గ్రంథం ఎక్కడ పుట్టింది నాయన వేదాలని అంటే ఎవరు తయారు చేశారా? నువ్వు చేసినావా? ఏదా ఒకటి రాయిస్తా నిన్నే నేను అంటానో లేదు, నేను అంటున్నాను అనుకోకు. మరి నీ గురుగారి మీద అంటాను నేను. గురుగారు అడిగినా, ఏమయ్యా మీ శిష్యుడికి సగం అది సగం ఇది ఉండదనట చెప్పినావు, మరి చెప్పిందా? మరి ఏం సంగతి మరి ఇప్పుడు చెప్పు. మరి అది ఆయనే నాకు నేర్పించినాడు, కానీ ఆయన గుర్తులేదు. ఆయన ఇల్లు ఎంతో లేదు, ఈ వాయులో ఉన్నది గింతే. అంటే సాంఖ్యం చెప్పేటప్పుడు 100 సత్సంగాల్లో ఆయన ఉన్నారు కూడా. పర్లేదు ఇక్కడ చెప్పదగింది. అర్థమైంది. అదే అట్లా లేకపోతే బోధ దృఢీకరణ కాదు. బోధ ఎప్పుడైతే దృఢీకరణ కాదో చెడగొడతాం, చెట్టు పేరు ఆయలమ్ముకునే పరిస్థితి వచ్చేస్తారు. చెప్పాలా? సరే చెప్పండి, చెప్తాను. అది చెప్పండి. అది చెప్పండి, పర్వాలేదు, నాకు అభ్యంతరం లేదు. ఏంది గ్రంథాలు సరే చెప్పండి. అంతేనమ్మా, అది సరిపోయింది. గ్రంథాలు నేను వచ్చిన తర్వాత రాసిందే కదా. పరిపూర్ణంలో గ్రంథాలు ఉన్నాయా? అలా ఉండండి, ఇలా వెళ్తాను. నేనే రాసిందంట అనకూడదు. అందులో ఉంది అమ్మ, పరమ రహస్యం ఉంది. ఆ పరిపూర్ణ దర్శన పీఠికలో చూసుకోండి. ఇది కేవలం కుడుపుడు నాగే, ఇది ఈ అహంకారం పుట్టి దానికి ఎగ్జాంపుల్ అండి. గురువుకి ఇవాళ స్పష్టాంగ నమస్కారం మర్చిపోయినాం ఇవాళ. అవును, వాస్తవం. అందులో పరిపూర్ణ దర్శన పీఠికలో సమానంగా కూర్చునే స్థితిలో ఉన్నాం ఈ రోజు మనం. వేదాన్ని తయారు చేయడానికి ఎవరు చేశారో తెలుసా? గురువే. గురువు మాత్రమే తయారు చేసి గురువు చేయలేదు. అది గురువులకే సాధ్యం వేదం రాయాలంటే. నేనెవరు? ఒక సిద్ధాంతాన్ని సృష్టికర్త గురు బ్రహ్మ సృష్టికర్త. దేనికి సృష్టికర్త? సకల చరాచరములకు సృష్టికర్త. ఆ విషయం వచ్చింది, తెల్లర్ క్లాస్ లో వచ్చింది విషయం.
సకల చరాచరములకు సృష్టికర్త ఆయన. ఆయన ఉంటాడు, అకర్త కూడా ఆయనే ఉంటాడు మరి. దేవతలకు సృష్టికర్త, గ్రంథాలకు సృష్టికర్త తానై ఉన్నాడు. ఇక్కడ ఏ అయితే సాకార నిరాకార పూజలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ సృష్టించినడు వాడు గురువు. Yes. అంటే గురువు ఏ స్థితిలో ఉన్నాడు, అప్పుడు ఎట్లా ఉన్నాడు గురువు? నేననే స్థితిలో ఉన్నాడా? ఒకటే చెప్తున్నాను, చిన్న చూసా. ఒకటి పరిపూర్ణం తెలియజేసిండయ్య మనకు, అందరికి తెలియజేసిన వాడు. ఒకటి ఎరుక లేదని అని చెప్పాడు. మరి గురువు పరిపూర్ణుడు అయ్యిందా ఎరుక లేకుండా పోయినప్పుడు? పరిపూర్ణుడు అయ్యిందనంటే పరిపూర్ణంలో చోటు లేదు, పరిపూర్ణం అయ్యే అవకాశం లేదు. లేదు. మరి ఇక్కడ ఎరుక గురువు అని అంటే ఎరుక కాదు. గురువు ఎరుక అంటే ఎరుక కాదు. కాదు. మరి ఎవరు గురువు చెప్పాలి? గురుడుని నరుడని ఎంచిన తప్పదు ఇక నరకమని. స్వామి కానీ కానీ నువ్వు సాగించండి. లేదు పద్యం పాడకండి. లేదు. నాకు నువ్వేంటి? ఎవరు గురువు చెప్పాలి ఇప్పుడు? గురువు ఇక మా ఎవరు చెప్తే పోయి ఆడుతున్నాడు. అరే ఆయన ఇప్పుడు చెప్పడు. అరే నువ్వు తమ్ముడు నువ్వు నాకంటే చిన్నోడి బిడ్డ, నువ్వు పోయి ఆడ కూర్చోవాలి, నీ సంగతి చెప్తానా అన్నాడు. నేను చెప్పినా నేను కూర్చున్నా ఫోన్ కూడా చిన్న ఇదేంటో చెప్పాలి ఇప్పుడు. చెప్పండి చెప్పండి. నాకు చెప్పాలి కదా. చెప్పలేకనే కదా మీకు పంపించింది నేను. గురువు ఏది కాదు, గురువు పరిపూర్ణుడు కాదు, ఎరుక కాదు. కాబట్టే వేదము రాసే సత్తా ఆయన దగ్గర ఉంది. అందుకే అపౌరుషయం. అందుకని గ్రంథాలకు ప్రతి గ్రంథానికి మూల పురుషుడు ఎవరయ్యా అంటే గురువు అని చెప్పాలి. కానీ ఎవరున్నారయ్యా గురువు? ఎవరు? సర్వం గుర్తెరిగి ఇది లేదు అని నిర్ణయం చేసుకుని రాసినటువంటి గ్రంథాలు. అట్లా భగవద్గీత ఇది లేదురా అని చేసి నిర్ణయం చేసినటువంటి రాసిన గ్రంథం అది. గురువు రాసిన గ్రంథం అది. అది ఎవరో రాసిన గ్రంథం కాదు అది. ఇవాళ భగవద్గీత పలికిన మళ్ళీ ముడుచుకోవాలి వస్తుంది నీకు అంతే. ఇది ఎందుకు ముడుచుకొని వచ్చింది వస్తుంది వస్తుంది అని దీని మీద వాదన చేస్తే ఒకటే శ్లోకం. నాకు చదువు రాదమ్మా మీరు అనుకుంటారు, మీరు అందరూ చదువుతున్నారు అనుకుంటారు, అది కూడా చదువు రాదు. అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవః మమ కః పాండవ చైవ కిం కుర్వత సంజయ. ధర్మక్షేత్రం అంటే ఏమిటి? కురు అంటే పని, క్షేత్రం అంటే ఏమిటి? కురు ఏ క్షేత్రములో పని జరుగుతుంది, ధర్మంగా ఉన్నది ఏ క్షేత్రము, ఈ రెండింటి వివరణ. ఇక్కడ కృష్ణదేశికుల వారు ఏ దేవత స్థుతి చేయలేదు. స్థుత నిర్గుణ తత్వ ఖండార్థాల జనులారా జనులారా అంటే పుట్టిన వారల్లారా, జనులారా జననం అంతే. పుట్టిన వారల్లారా, జనులారా జనన మరణములను త్రొలగను ద్రోయజాలు లక్షణయుతంగానని ఇక్కడ ఏ పరమాత్మ స్థితి తీసుకోలేదు. ఆయన ఈయనగా ఆయన కూడా దేవతా స్థుతి చేయలేదు. ఆయన ఏమన్నాడు? ధర్మక్షేత్రే అన్నాడు. అయితే ధర్మక్షేత్రం అంటే ఏంటిది? ధర్మం ఏంటమ్మా? ఈ ప్రపంచంలో ధర్మం ఏంటిది అయ్యా? ధర్మం ఏంటిది, అధర్మం ఏంటిది? అధర్మం అని అంటే మనం ఏదో తప్పు పని చేస్తే అధర్మం, మంచి పని చేస్తే ధర్మం అని చెప్పేసి అనుకుంటాం. కానీ అవి కాదు మనకు భగవద్గీతలో చెప్పింది. ధర్మం అనేది అచలము, అది కదలనిది, చలనం లేదు కాబట్టి అది ధర్మము. చలనము కలిగినటువంటిది అధర్మము. అధర్మం ధర్మక్షేత్రములో కురు పని జరుగుతుంది. అది ఏ క్షేత్రములో? కురుక్షేత్రములో. అది ఆ కురుక్షేత్రం అంటే ఏమిటి? చెప్తారా? అదే అధిష్టాన చైతన్య బ్రహ్మ. అది నేను
నాలో కురుక్షేత్రము, కురు అంటే పని నాలో ఉంది కానీ అందులో లేదు. అందులో లేదు కాబట్టి అది ధర్మము. ఆ ధర్మక్షేత్రములో ఈ కురుక్షేత్రము సంగ్రామము జరిగినది. ఆ? అది కర్మము జ్ఞానం అనేది ఇక్కడ జరుగుతూ ఉండేదని కానీ దానికి దీనికి సంబంధం లేదని మొదట తెచ్చేస్తున్నారు మీరు. క్లియర్? వాస్తవం. బ్రహ్మం కావాలి. నాకు కావాలనా? అది ఎప్పుడు ఆడ పెట్టినే పెట్టా. కానీ 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 కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. దేంట్లో జరిగింది ఇది? ధర్మక్షేత్రంలోనే ఈ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. అంటే ఇది కురుక్షేత్రము, క్షేత్రము కురు, పని జరిగేది ఒక క్షేత్రము, కురు అంటే పని. ధర్మము. అది దానికి అదే ఉంది, దాంట్లో పని జరగలేదు. ఇక్కడ క్షేత్రం ఉంది, ఈ క్షేత్రంలో పని జరిగింది, ఈ క్షేత్రంలోనే పని జరిగింది. కాబట్టి ఇట్లాంటి భ్రాంతికి సంబంధించినటువంటి బుద్ధులు పుట్టి బ్రహ్మం అంటే ఏంటిది అని ప్రశ్నించింది. అంతే. దీనికి మిమ్మల్ని చదివించలేదు. మీరు చదివిస్తే పనికి రాకుండా పోతారని, చదివికున్నంతగా మీరు పనికి వస్తారని మీ నాయన నేను చదివలేదు. బట్టాబయలదిరా అదే కాదని అంటే ఒట్టి పలికిదిరా. చూడు, మిమ్మల్ని నాలాగా పిహెచ్డి చదివించడం మీరు పనికి వచ్చి ఉంటారా? అందుకే మనం చదువుకోండి. మీరు కలబద్దులండి. మిమ్మల్ని చదివింది దీనికేనండి. చావులేని చదువు చదవాలని, చచ్చిపుట్టే చదువులు మిమ్మల్ని చదివించలేదు మేము. అయితే ఆ విధంగా చెప్పినటువంటి భగవద్గీతను రెండే మాట చెప్పిన అర్థం చేసుకోలేక దాని వ్యర్థ ప్రయాసంతో దాన్ని ఇష్టం వచ్చిన రీతిలో ఆలోచన చేస్తే ఈ బ్రహ్మాన్ని ఎత్తుకున్నట్టుంటే ఎత్తుక్కోకపోతే ఎట్లాంటి మాకు తెలియదు కదా, ఎత్తుక్కోవాలి కదా. ఎతికితే దొరకలేదు కదా. మరి ఎవరికైనా దొరికిందా? మరి ఎత్తుకేవాడు కనిపిస్తే కదా. ఎతికితే దొరకలేదు. వాడు ఆయన ఎత్తుకున్న వల్ల కాదురా, ఎవడైనా చూపించేటోడు ఉన్నాడేమోనని చెప్పేశారని పోయి వాళ్ళ పాదాల మీద పడి సాష్టాంగ దండ ప్రమాణములు చేసి ధనములు గురువునకు అర్పించి శుశ్రూషలు నార్చినటువంటి వాడికి గురుమూర్తికి కరుణ కలిగి దయబుట్టి ఇస్తే అది మహా గొప్ప ఫలం అవుతుంది. గురువుకు దయబుట్టి ఇచ్చేంత వరకు మనం వాళ్ళ శుశ్రూషలు చేసుకుంటూ ఉండాలి. అంతేగాని గురువు దగ్గరికి పోయి నాయన నాకు బ్రహ్మ చెప్తావా అని అంటే అరే చెప్పరా అని అంటే గురువు కాదని నన్ను ఎక్కడ అంటాడు, నేను ఏదో ఒకటి చెప్పి పంపిస్తాడు. ఆ చెప్పిందే నేదేమో రానని చెప్పేసి వాడు పట్టుకొని వస్తాను. నా దగ్గర ఈ ప్రశ్న మీరే వేసేట్లు నాకు ప్రేరణ కల్పించి ఇప్పుడు మీరే నన్ను తిడతారా? ఈ ప్రశ్న నాలో కలగడానికి గురుమూర్తి కారణం కదంటారా? నాకేం తెలుసండి. ఇంకా ఇక్కడ మీరు కానీ నేనేమనలేదండి. ఎస్ మీరు కానీ. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో పుట్టినాయి అంటే అన్నోళ్ళు పుట్టినాయి. ఎందుకంటే దాని వాసన తెలుసుకోలేక ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఆ కురుక్షేత్రం ఎట్లా ఉంది అనేది తెలియక, ధర్మక్షేత్రం ఎట్లా ఉందో అనేది దీని సంగతి తెలియక, మరి ఈ రెండింటి రాశాడు చెప్పేవాడు ఎవడయ్యా అంటే దీని గురించి తెలిసినటువంటి వాడు, దాని గురించి తెలిసినటువంటి వాడు, అది కాకుండా ఉన్నవాడు, ఇది కాకుండా ఉన్నవాడు గురుమూర్తి. గడపట్లో ఉంటాడంటే అదేనండి. చాలాసార్లు మీకు జ్ఞానయజ్ఞం కడపలో ఉంటాడంటే ఉభయోరపి దృష్టంత ముళ్ళ కిరీటం అంటాడు, హాయిగా కూర్చుంటాడు. ఆయన అది తెలియదు ఇది తెలియదు అంటాడు, రెండు పక్కల చెప్తాడు. ఇక్కడ కూర్చో అదే దర్వాజా అవ్వలు ఉండబడేటువంటిది ఏదో స్పష్టంగా తెలిసిపోయింది. ఉన్నది ఎక్కడ? దర్వాజా యువతల. మనం ఏమనుకుంటున్నాం? దర్వాజా అవతల ఏదో ఉంటుంది అనేటువంటి దాంట్లో ఆ బ్రహ్మంలో ఉన్నాం మనం. ఆ దర్వాజా అనేది మనకున్నది, వాళ్ళకి లేదు దర్వాజా. ఇప్పుడు కొనసాగించండి. ధర్మక్షేత్ర అది కంప్లీట్ చేయండి, ఆ శ్లోకం కంప్లీట్. ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఇక్కడ మమథ పాండవ చైవ అంటే ఈ పాండవులు అనేవారు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? ఈ పాండవులు అంటే ఏంటి? ఇక్కడ 5 అంతరేంద్రియాలు, జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. దీనికి పురాణాలలో ఏం రాసిండ్రు? వాయుపుత్రుడు భీముడని,
ఆకాశపుత్రుడు ధర్మరాజని, అర్జునుడు అగ్నిపుత్రుడని, నకుల సహాదేవులు అశ్వని దేవత. అలాగే వాళ్ళు జలానికి పృథివీకి పుట్టినటువంటి వాళ్ళని చెప్పేసాను. కవల పిల్లలు కలిసి ఉన్నాయి కాబట్టి భూమి నెలలు కలిసి ఉన్నందుకు సూచన. దీన్ని సూచన అంతే. అంటే ఇక్కడ మనం భౌతికంగా చూసుకుంటే మనకు ఇవి కనిపించినాయి. ఈ భౌతికంగా ఇప్పుడు మనకు కనిపించేటువంటి ఈ పంచభూతాలు అప్పుడు అంతకుముందు ఏ రూపంలో ఉన్నాయని చెప్పి తీసుకుంటే దాన్ని వాటికి రూపాలు ఎక్కడైనా చూస్తారా? అందుకే తన్మాత్రలు అంటారు. అంతే. వాటిని తన్మాత్రలు అనాల్సి వచ్చింది. తన్మాత్రలు కలిస్తే గుణాలు పుట్టినాయి, కానీ ఈ భౌతికానికి సంబంధించిన రూపాంతరం చెందినటువంటి ఈ పంచభూతాలు వల్ల జ్ఞానేంద్రియాలు విషయేంద్రియాలు తయారు కాలేదు. సాంఖ్య విచారణ చేసుకుంటేనే భగవద్గీత క్లుప్తంగా తెలియబడుతుంది. సాంఖ్యములో పూర్తి వివరణ తెలియకపోతే ఇటువంటి భగవద్గీతలు 100 చదువు మనం గురువుల దగ్గర 100 గురుముఖంగా ఎందుకు సాంఖ్యం ఇంత మనం చెప్పుకునేటప్పుడు అప్పుడు అయ్యగారు కూడా అన్నాడు, సాంఖ్య తారక అమనస్క మహావాక్య పద్ధతులు ఎవరైతే గురుముఖత తెలుసుకుంటారో వాడే జన్మరహితుడని చెప్పేశారు. ఉంటే అవుతుంది కానీ అవి పెద్ద మాటలు లేవు, చిన్న చిన్న మాటలు మన కొద్ది పెద్ద మాట్లాడుకుంటాం కదా. కాబట్టి ఇవి ఈ విషయాలన్నీ మనకు క్లుప్తంగా తెలియకపోతే భగవద్గీత మనకి ఎట్లా అర్థమవుతుంది? ధర్మక్షేత్రం అంటే భూమి, మళ్ళీ ఇంకోటి స్థానంలో ధర్మక్షేత్రం అంటే భూమి. ఆ భూమిలో ఏ పంట వేసినా నాయన ఎందుకు వేసినవరా నాయన? కొబ్బరి చెట్లు వేస్తే పండుతుంది, గంజాయి మొక్కలు వేస్తే పండుతుంది, చెట్టు వేసినా పండుతుంది. అదేమన్నా ఒక రోజైనా కానీ సరే ఏమిరా నా శరీరంలో ఈ పంట వేసినావు, ఎందుకు వేసినావు నువ్వు? ధర్మం అంటారండి. ధరించుట ధర్మము అంటారు. ఏది ధరిస్తే మళ్ళీ అదే బయట అని ఒక్క రోజైనా అన్ని అడిగిందా? దాన్నే ధర్మం అంటారు. కాబట్టి అది ధర్మం. ఏది ఇప్పుడు భౌతికంగా వచ్చిన అక్కడి నుంచి కిందికి వచ్చేసి ఇప్పుడు భౌతికంగా వచ్చింది. మరి ఈ ధర్మక్షేత్రములో ఏమడగలేదు. మరి ఈ ధర్మక్షేత్రం అనేటువంటి ఈ శరీరములో ఏమన్నా అడిగిందా? ఈ శరీరములో నీ ఇష్టం వచ్చిన పంట వేసుకుంటాను, అవసరమైతే అవతలకు పోయినాక కృష్ణమాచార్య పెద్ద ఇదా, లేకపోతే చిట్టడి కోదండరామయ్య గారు అభయానంద ఆయన పెద్ద ఇదా, ఇదే అదే అనేది అదైన వాళ్ళకే తెలుస్తుంది. అయితే ఈ పంట కూడా పండిస్తే దానికి వద్దనదయ్యా. అది అది కథ ఉండదు. ఈ పంట కూడా ఉంటది కదా, అది కూడా మీరు ఇప్పుడే చెప్తున్నారు. ఉభయవరపు దృష్టాంత అంటే ఇది రెండు పక్కల మీరు చూస్తున్నారంటే ఇదే అనమాట. మరి ఈ పంట కూడా పండుతుంది కదా, ఈ గంజాయే కదా, అంతేనా? ఈ వాసనే కదా, సరే మత్తే కదా, ఎరుక మత్తు. ఏమైనా ఒకడు అన్నాడట, ఏమని బ్యాంకు పోయినట, బ్యాంకు పోతే దానికి షూరిటీ కావాలి కదా, లోన్కి ఒక 3 షూరిటీలు పట్టుకోవాలి, సిగ్నేచర్లు పట్టుకోరా పోవాలన్నట. దాని పేరు సిగ్నేచర్ అంటే సంతకం కదా, దాని పేరు కూడా అదే, అంటే ఆ పేరుతో కూడా ఉంది అది. పట్టుకొని పోయినట్టు 3. సరే 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 ఏందిరా ఇది అని చెప్పేసి అంటే, అయ్యా నువ్వు అడిగింది సిగ్నేచర్ కదా అని చెప్పేసి అన్నట్టుగా చెప్పే పోతే అర్థం కాకపోతే ఆ గుణాలు పుడతాయి, దీంట్లోనే పుడతాయి. అవి కూడా ఎక్కడో పుట్టవు. కానీ ఇది ధర్మక్షేత్రం. ఈ ధర్మక్షేత్రంలో నువ్వు కురుక్షేత్ర సంగ్రామం చేస్తున్నావు. నాకు ఇప్పుడు మీ సిగ్నేచర్ పనే ఉందండి. సిగ్నేచర్ అనేది మీకు ఎట్లా నాకు చెప్పలే. ఇంతకీ సిగ్నేచర్ అనేది మీకు ఇవ్వండి. ఏమంటారు? అమ్మగారు సిగ్నేచర్ ఇస్తాను, తీసుకోండి. చెప్పడానికి మీకు సిగ్నేచర్, ఇంతకీ సిగ్నేచర్ అనే పేరుతో మీరు చేయి చూపిస్తానే, నా ఇంతవరకు ఆ పేరేం లేదా, మీకు ఎట్లా తెలిసింది? అవునా, అందుకే ఇప్పుడు తాగారా? కానీ చెప్పండి. తాగని మాటలు రావు, సరే కానీ తాగిన మాటలు వస్తాయి. సరే సరే అయితే కానీ
మాకు కూడా తాగించండి కొంచెం. అంటారు కదా ఎవరు? అన్నమయ్య సార్. సాగరా శ్రీరామ రామదాస్ 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 తాగాల, తాగితేనే వచ్చింది. మీరు ఇంత తాగబోతారు మాకు ఇంతవరకు తెలియదండి. బాగా తిరిగిపోతున్నారు. కుక్కలు, నక్కలు, పందులు, ఏనుగులు కానించేది మీరు రామదాస్ అంటే తాగబోతారు మాకు ఇప్పుడే అర్థమవుతుందండి. ఏది ఇచ్చినా వద్దనేది లేదు, తినుడే తాగుడే. నువ్వు ఎంత పోసినా తాగడు, బాడీలు కాదు ఎంత వేసుకుంటే కానీ మాకు పోయింది స్టార్ట్ చేయండి. కాబట్టి ఇట్లా ఈ ధర్మక్షేత్రం అనేటువంటి ఈ దేహంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఈ కురుక్షేత్ర సంగ్రామమే ఈ రోజు ప్రపంచంలో మతాలు. అదే కురుక్షేత్ర సమిష్టికి వచ్చేసారు వెంటనే. ఓకే, మతాలు, యోగాలు, భోగాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు దేంట్లో వచ్చినాయి అని ధర్మక్షేత్రంలోనే. ఈ ధర్మక్షేత్రం, ఈ ధర్మక్షేత్రంలోనే 2 ధర్మక్షేత్రాలు సృష్టించారు మీరు. ఈ ధర్మక్షేత్రంలోనే కదా వచ్చినాయి అని. ఈ ధర్మక్షేత్రం నుంచి వెళ్ళే కదా అన్ని నిలబడ్డాయి. మరి ఈ ధర్మక్షేత్రం ఏంటిది కావచ్చింది? ఏ వస్తువు కావచ్చు? ధర్మక్షేత్రమే ఉండాలి. ధర్మక్షేత్రమే అయి ఉండాలి. ఉండాలి కాదు, ఉంది. నమ్మకం ధైర్యం లేదులే. ధర్మక్షేత్రమే నీ నిజ రూపమే ధర్మక్షేత్రం. నీ నిజ రూపమే నీరెండ మావుడు. వాక్యం వాడితే ఒప్పుకోలేదు. స్వీయ అనుభవం కావాలండి, స్వీయ అనుభవం కావాలి. ఇంకొక వాక్యం కృష్ణమాచార్య ఒప్పుకోరండి. వేరే వాళ్ళ వాక్యాలంతా దాన్ని అర్థం కాకుండా చెప్తే ఎట్లా ఒప్పుకుంటారా? కాబట్టి ఈ ధర్మక్షేత్రంలో కురుక్షేత్రం జరిగింది. కాబట్టి ఈ కురుక్షేత్రము ఇవాళ ఇంత చర్చనీయాంశం జరిగింది. దేని మీద? మందు తయారు చేసిందే, ఆ వాసన నీదే, ఆ వాసన నీ వాసనే అని ఎత్తుక్కోవడం కొరకు ఇంత కురుక్షేత్రం జరగాల్సి వచ్చింది. సంగ్రామం ఆ బ్రహ్మం ఎత్తుక్కోవడం కొరకే కదా జరిగింది. అయితే ఎక్కడ జరుగుతుంది? ఇక్కడే జరిగింది కదా. మరి ఈ జరిగినటువంటి వస్తువు, ఈ కురుక్షేత్రం అనేటువంటి జరిపిన వస్తువు ఏ వస్తువు? అది ఎందుకు వచ్చింది? దీనికి ఇన్ని భ్రమలకు కారణం ఏమిటి? బ్రహ్మమూలమే ఇదము జగత్తు, బ్రహ్మమూలమే ఎరుక జగచ్చు బాగుగా వినరా, భ్రమ లేకుంటే పట్ట బయలదిరా అన్నాడు. ఎప్పుడు భ్రమ అనేది అసలు ఎట్లా పుట్టింది? అంతకుముందు ఆకాశములో శబ్దగుణం మాత్రమే ఉంది. ఆకాశంలో వాయువు ఉన్నది అని అంటే ఒప్పుకుందామా? ఆకాశంలో వాయువు ఉందా? అంటుకుందా? ఆకాశం అంటే అర్థమే శూన్యం కదా. వాయువు ఉందా? అది చెప్పాను ముందుగా. ఉందా? తోచింది తనకు తానుగా తాను. వాయువు ఉందా? ఉంటే అంటుకుందా? ఉంది, అంటట్లేదు. ఉంది కానీ అంటట్లేదు. ఈ అంటకుండా ఉన్నటువంటి ఈ వాయువుకి చలన గుణం ఉంది, ఆకాశానికి చలన గుణం లేదు. అది కూడా బ్రహ్మమే అన్నావా? మరి ఆత్మరోర ఆకాశ సంభూత. అరే ఈ ఆకాశమే ఇట్లున్నదంటే మరి ఆత్మ ఎట్లున్నారా? అదే ఎట్లా అని బాగుంది. సరిపోయింది చెప్పండి. మరి ఇది ఎట్లుండాలా? ఆకాశము కంటే ఆతీతంగా ఇంకా ఇది సూక్ష్మం అంటే దీనికంటే అది సూక్ష్మంగా ఉండాలి. ఇంకా సూక్ష్మంగా అది అంటారు. ఆకాశాన్ని అంటుకుంటుందా? మరి ఆత్మ అంటుకోదు. మరి ఇది అల్ల పుట్టింది, ఇళ్ళ పుట్టింది అని చెప్పించారు. మనకు ఒకరికి పుట్టింది, దానికి ఒక్కొక్క పెట్టింది, దీనికి ఒక్కొక్క పెట్టి మనకు దారం ఉండిందో కథ అంటే మూడో చెప్తాను. రైట్. నాకు అంత
ఆయన చెప్పినంత శాంతిగా చెప్పాలంటే నా వల్ల కాదు, ఆయన చెప్పినంత చెప్పాలంటే నా వల్ల కాదు. కాకపోతే మూడుగా మాత్రం చెప్పండి. కాబట్టి ఆ పద్ధతులు తెలుసుకున్నారు కాబట్టి ఆ పద్ధతిలో గురువు గారు ఎవరు సాకలోనికి బోధ చెప్పాలా, మంగళోనికి బోధ చెప్పాలా, ఏ కులస్తుడికి ఆ కులం మీద బోధ చెప్తే నాకు ఎవరు చదువు కానండి ఆకాశం గాలి అట్లా ఒకదానిలో నుంచి ఒకడు పుడితే దానికి బెజ్జం పడింది, దానికి రంధ్రం పడింది, అదొకటి పుట్టింది, దానికి రంధ్రం పడింది, ఇదొకటి పుట్టింది అని చెప్పేసి 9 రంధ్రాలు చూపించింది మనకి. వాటిని నవవిధ ద్రవ్యములు చూపించింది. మరి ఉన్నాయా 9 క్రీస్తుల వారికి కూడా కదా మనం అదే కదా అదే అదే ఉన్నాయా మరి? ఈ అన్ని బోధ చెబితే వాడి ఇంట్లోనే ఇరికిండు. ఈ 9 ఆకాశంలో శబ్దగుణం ఉన్నది, ఆకాశంలో శబ్దం ఉన్నది కాబట్టి అది శబ్దగుణం, దానివల్లనే మొత్తం ఇదంతా ప్రేరేపణ జరిగింది. ఆ శబ్దగుణం ఉండటం వల్లనే ఇది 2గా మారింది, లేకపోతే మారే అవకాశమే లేదు. 2 ఎట్లా చెల్లిందాయా అంటే ఆకాశము శూన్యాంశము జ్ఞానము, శబ్దాంశం ఏదైతే ఉందో అది వాయువు, అగ్ని, జలము, పృథివీగా మారింది. శబ్దానికి కదలిక ఉంది కానీ శూన్యానికి కదలిక లేదు కదా. కదలిక లేనటువంటిది జ్ఞాన స్వరూపమైంది. ఇక్కడ కొంత రాత్రి జరిగిన చర్చలో గురుగారు మాతో కూర్చోటి మా శ్రీనివాస్ గురువు గారు ఓకే కానీ అంటే వస్తా ఉంటాయి. పర్వాలేదు ఏమనుకోవద్దు, అనుకునేదానికి ఏమన్నా నేను కోపం ఎవరికి ఉన్నదో చెప్పాలి నాకు. కానీ అది బాధ ఎవరికి కలిగిందో చెప్పాలి. చెప్తే కదా ఆ కలిగింది చూస్తున్నాను నేను కూడా. ఏనండి ఎక్కడి నుంచి వచ్చిందని వచ్చింది. అట్లనే ఇటువంటి బోధలని చెప్పి ఈ మాయలలో ఉంచేసి ఫస్ట్ పట్టించిన ఈ బోధలన్నీ ఈ సాంప్రదాయంలో కూడా అందుకే ఇక్కడ చర్చనీయాంశమైంది. ఈ సాంప్రదాయంలో కూడా అట్లా భ్రష్టు పట్టించినాయి కాబట్టి ఇదంతా కాదని మరి ఎందుకు చెప్పాలా సాంఖ్యం అంటే వీడు మొదటి తరగతిలోనే ఉన్నాడు. 12 ఏళ్ళు ఈయనకి ఈ సాంఖ్య బోధ చెప్పి 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 ఈ సాంఖ్యం గురించి అప్పుడు విపులంగా చెప్పిన రోజు 13వ సంవత్సరం అవుతుంది. ఆయన 12 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉండి ఎవరు పంచపాండవులు కాదు అరుణమ్మ తర్వాత ఏం పేరు భూపాలపల్లి బసుమతి అరుణ కూడా 12 అయిపోయింది. 12 సంవత్సరాలు ఉండి 13వ సంవత్సరం అజ్ఞాతవాసానికి మీకు అయిపోయింది, ఎవరికి తెలియకుండా అరణ్యవాసం అయిపోయింది. ఆయన నువ్వు ఎవరికి తెలియకుండా నువ్వు సేవ ఇక్కడికి వచ్చి నువ్వు అదే ఊర్లో బతుకుంటూ వాళ్ళకి తెలియకుండా నువ్వు జీవించిన రోజు అప్పుడు నీకు ఈ రాజ్యంలో నీకు అర్ధభాగం ఇస్తా కానీ అప్పుడు ఇచ్చేసారు. మీకు ఇప్పుడు తెలియక అజ్ఞాతవాసం ఉంటారు కదా. అట్లా 12 సంవత్సరాలు సాంఖ్యం మాత్రమే చెప్పాలా, సాంఖ్యములో ఉండబడినటువంటి రహస్యాన్ని మాత్రం చెప్పకూడదు. 12 సంవత్సరాలు చెప్పిన తర్వాత 13వ సంవత్సరం అజ్ఞాతవాసములకు దూరాలి తీసుకపోయి శిష్యులు. నిజగురు సాంప్రదాయకులంతా అజ్ఞాతవాసులు, ఎందుకంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళు అజ్ఞాతవాసం ఉండరు. ఈ అజ్ఞాతవాసంలో తోలిన తర్వాత ఇక్కడ ఈ కొమ్ములు వస్తాయి. అరే నేను ఎట్లయితే అరైన నుంచి బయటపడ్డా ఈ అజ్ఞాతవాసంలోకి వచ్చేసినా ఇక ఊళ్ళోనే ఉంటాను కాబట్టి ఇక నా ఇష్టం వచ్చినాడు చేసుకోవచ్చునా అని చెప్తే ఈ రన్న బయటపడుతుంది గట్టిగా. అయ్యా అజ్ఞాతవాసం 13వ సంవత్సరంలో ఈ ఊళ్ళోకి వదిలేసరికి ఊళ్ళోకి వచ్చినా కళ్ళెగరేసి అజ్ఞాతవాసం కాదమ్మా, ఈ పట్టా ఇచ్చింది. ఇక రాని మంచి బోధ చెప్తాను. ఏం బోధ చెప్పిందా అంటే మరి నది బోధ చెప్పిండు. ఎప్పుడు ఆయన అందుకనే పట్టా ఇచ్చింది. ఎరుకనే పరిపూర్ణం కాలేదు ఇచ్చింది కదా ఎరుకని. ఇది 13వ సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది ఎగురుతాడు ఇప్పుడు నాకు గురువు గారు అధ్యక్షుడు నీకేం తెలుసుకో. కానీ సంశయం కూడా ఉంటుంది, బయటపడడు, మీరు తీసేస్తారు బయటికి సంశయాన్ని. గురువు అతనిలో ఉండే సంశయాన్ని కూడా అతనికి తెలియకుండా గురువు బయట తీసుకుంటాడు. అట్లా ఆ విధంగా
ఆ ఓర్పుతనము కూడా వచ్చి చచ్చిపోయి రాజ్యాన్ని సంపాదించినటువంటి వాళ్ళు పాండవులు. అప్పుడు వీళ్ళందరూ చచ్చారు కదా దుర్యోధన వీళ్ళందరూ. అంటే నీలోపల ఉన్నటువంటి పుష్పగుణాలు కౌరవ సైన్యం. అంతే. ఈ కౌరవ సైన్యానికి అధిపతివి నువ్వే, పాండవ సైన్యానికి అధిపతివి నువ్వే. కాబట్టి నువ్వు శ్రీకృష్ణుడు రా, నువ్వేం మామూలుడు కాదు. చక్రం దిప్పటి అవతలేదు నీకు అంతే పట్టుకొని కూర్చున్నావు. అదే స్వదర్శనం, అది సుదర్శన చక్రం, స్వదర్శన చక్రం. నాకు ఏ చక్రమో నాకే తెలియదు, దాంట్లో ముందు అంతే. కాబట్టి ఈ చక్రం అంతా నీ దగ్గరే ఉన్నదని గురువు దగ్గర ఆ క్లుప్తంగా తెలుసుకునే అంత వరకు వీడు శ్రీకృష్ణుడు కాదు. అట్లా బ్రహ్మం కాదు. ఎందుకంటే అప్పటి వరకు 9 రంధ్రాల్లో ఉండేవాడివే. సుదర్శనం అనేది ఏకరంధ్రం, 9 లేవు రంధ్రాలు లేవు. దానికి బిల్వ పత్రంతో పూజ చేయడం అది గారికి వీలేదు. కాబట్టి ఇక అప్పుడు కదా ఏక బిల్వం శివార్పణం అనేది ఇదే. ఇక అప్పుడు కదా నీకు బ్రహ్మం, అప్పుడు కదా బ్రహ్మం అనేది పూర్తిగా అర్థమైపోతే ఈడేం చేసిండు బ్రహ్మం తెలుసుకుని, నేను బ్రహ్మం తెలుసుకున్నాను నీకు బ్రహ్మాన్ని తెలియజెప్తానంటాడా వీడు? సరే నేను తెలుసుకున్నారా నీకు తెలియజెప్తానంటే నువ్వు తెలుసుకున్నావా? వెంకటేశ్వర పూజ ఎలా తెలుసుకున్నట్టుంది, రాత్రి చెప్తుంది. తెలుసుకున్నావా? చెప్తావా? తెలుసుకున్నానని ఆడు చెప్పేది, తెలియలేదని ఆడు చెప్పేది, నన్ను ఏం చెప్పమంటారు మీరు చెప్పండి. అయితే తెలుసుకున్నాడని చెప్తే వాడు ఓటిపోయినా కదా నువ్వు ఇచ్చింది, నీకు వెలుగు పుట్టింది. అయ్యో లోకాలు కదా ఒకడు మేలుకొని పుడినాడు అన్నలే కృష్ణ తీసుకెళ్ళవారు. మీరు మేలుకొని నీకని పుస్తకములు చేసింది దీన్ని ఫస్ట్ సంవత్సరం చర్చ అదే ఇక్కడ మాకు. నేను మేము నే కని ఏమని కని అది కావాలా. నిన్ను మేము నే గని పుస్తకం చేసింది కదా, ఏమని కని ఆయన ఏం చూసినాడంట. ఈ బ్రహ్మముని తెలుసుకున్న ఈ గురువు ఎప్పుడు నేను గురువునని కానీ నేను తెలుసుకున్నానని కానీ ఎప్పుడు ఏ కాలంలో కూడా చెప్పడు. వాడు ప్రజ్ఞ చేత, వాడు అదృష్టము చేత గురువు దగ్గరికి పోయి ప్రాధేయపడి వెతికితే దొరికేటువంటి వ్యక్తులు. ఇక అదేముంది నాయన, నీ గురువు గారి దగ్గర పోతారు, నువ్వు వస్తా వాటి ఎందుకు మంచి జరుగుతుందిరా. అట్లే చెప్పారు, చేసి పెట్టారు. అటువంటి బోధనలు తయారైనాయమ్మా దీంట్లో. కాలాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడండి. కాబట్టి కాలస్వరూపుడు మీరు. బ్రహ్మం అనేది ఇంతే, ఏమి లేదు నాయన. గురువు దగ్గరికి పోతేనే ఆ వాసన ఏందో తెలిసింది. వాసన తెలిసిన తర్వాత గురువు కనపడడు. ఒకవేళ శిష్యుడు కనపడితే వాడు కనపడవచ్చు. గురువు అయితే కనపడేవాడు కాదు. ఎందుకంటే ఇటు ఎరుకలోడు కాదు, ఇటు పరిపూర్ణుడు కాదు. ఎవరయ్యా గురువు? కానీ 33 కోట్లు వాడికి ఏదో ఒక అధికారం ఉన్నది, వాడు ఏదో ఒక రూపంలో ఉన్నాడు. వాడు మరి ఇటువంటి గురుమూర్తి సంసార సన్యాస రెండు ఆయన ఉన్నాడు, రెండు ఆయన కాడు. భార్య ముందే ఉంది, లేకపోతే లేదు. పిల్లలు ఉన్నారా? అదే అంతే. సంసారం చేయట్లే, మాంసం తినట్లే, మందు తాగట్లే, గిసుంటాడు కసుంటాడు అవుతాడు. అందుకనే దాంట్లో తీసుకునేవాడు. గురువు ఎటువంటి వాడో తెలుసుకోవాలి, ఆయన ఆహార నియమాలు తెలుసుకోవాలి. అంటే వీళ్ళు ఏం చేసేది తెలుసా? ఆయన ఆహార నియమాలు తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలి. వీళ్ళు ఏం చేసేది తెలుసా? ఆయన ఎందుకు చెప్పిండో తెలియదు కానీ, మరి నాకు కూడా తెలియదు కానీ వీళ్ళు ఏం చేశారంటే అక్కడక్కడ తీసుకునేవాడు. పర్వాలేదు చెప్పు.
ఆహార నియమాలు అంటే గురువు గారు బొట్టు పెట్టుకున్నాడా, పొద్దున్నే స్నానం చేసిందా, అనుష్ఠానం చేస్తాడా, ఈయన ఆహార నియమాలు ఏంటి, ఈయన భార్య ఉందా, వెనక పిల్లకేసుకున్నాడా, వెనుక వేయించిందా, మరి ఎట్లా ఉన్నాడని చెప్పేశారని చూసేటువంటి రకాలు. అక్కడ ఆహార నియమాలు చూడురా అన్నాడు. ఏం చూడమన్నాడని అంటే, అన్నం తినేటప్పుడు ఉప్పు సరిపోలేదమ్మా, ఉప్పు ఎక్కువైందమ్మా, నా కారం ఎక్కువైందమ్మా అంటే చూసినావు. ఇటు రుచులోడు, ఇటు రుచులకు సంబంధించినవి ఈ చూడమన్నాడు. నిజంగా ఎరుకను విడనాడిన అటువంటి వాడు పురుషుని స్థితి ఎట్టిదనిన పొందుగ వినుమా. సరిపడదాకా నీకేదో బుద్ధి పుట్టింది, అమ్మగారి దగ్గరికి వస్తే ఇంత పెట్టింది అప్పుడు ఉన్నదండి, ఆకలి నా ఆకలి తీర్చింది కావాలా, ఉన్నది పెట్టింది ఏదో పచ్చడి ఇచ్చడం. ఏమ్మా ఏం కూరగాయలు చేయాలి, పచ్చడి వేసి పెట్టింది లోపల ఉంది, మీ అమ్మ ఈ పచ్చడి లోపల. గురువులు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. మా దగ్గర గురువు గారు ఉన్నారు. మహారాష్ట్ర పోతే బియ్యం దొరకవు, అక్కడ మన రేషన్ కార్డు బియ్యం దొరుకుతాయి, అక్కడ బియ్యం ఉండవు, గోధుమలు ఎక్కువ పండిస్తాయి. మరి గోధుమ రోజు పెడితే వీడు దొరుకుతాడు, ఎందుకంటే ఇది అలవాటు అయింది కదా. నేను ఈడంటే అంటానని అనుకోకండి, అంట నేను వాడకపోతే ఎవరినైనా ఇంకా అనాలి, ఏమనాలి ఆయన ఏమనుకోలేదు మీరు కానీ అండి అట్లా అంటున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం ఆయనకి ఏదో కలిగింది, గురువు వచ్చిందని చెప్పేసి అక్కడ మహాసభ జరిగితే కలిగింది, పెట్టిండు ఒక పూట ఈ అన్నం వేసి పెడితే, ఏమాయా అంత దూరం నుంచి గురువులు వస్తే ఈ దొడ్డి బియ్యం తీసుకొచ్చి పెడతాయి, వాసన వచ్చేది, మా కొరకు 10 కిలోలు తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదా అని చెప్పేసి అన్నాడు. ఈ మాట అటుపోయి ఇటుపోయి ఈ శివలో జరిగింది. ఈడు ఒప్పుకుంటాడా, ఈడు దోమియనే. అరే రే రే ఈడెట్లా గురువు అయినరా, ఈడెట్లా గురువురా, ఎందుకు అనాల్సి వచ్చింది మాట. వస్తువులను అక్కడ చూస్తే ఈడు కనపడతలేడు, దాంట్లో ఆ వస్తువు నిర్ణయంలో ఇక్కడ లేడు, ఈడు గురువుగా అంగీకరించబడట్లే. దీస్తుల వారు చెప్పిన బోధలో ఆ వస్తువు నిర్ణయ ప్రకారం చెప్పి గురువు కాదు. ఓహో ఇది వేషధారి, ఎందుకంటే నాడు పోతే కట్నాలు పెడతారు గురువు గారు. శిష్యులందరూ వచ్చి మనిషికి 100, ఇప్పుడు ఒక 2,000 మంది వచ్చారు, మనిషికి 100 పెడితే చాలదా, ఏముంది పట్టుకుని పోవచ్చు, దండిగా దంచుకుని పోవచ్చు, నెల రోజులు చేస్తూ సరిపోతుంది. మా అమ్మగారికి ఈ గురువులకు ఈ వస్తువు నిర్ణయం ఎట్లా దొరుకుతుంది? ఈ ఆశను చూసి ఇది అడిగి నియమాలు, ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయో చూడరా గురువు గారికి. ఇక ఇది పట్టుకోకుండా ఏం చేసిండు గురువు గారు? స్నానం చేసిండా, మంచి బట్టలు పెట్టిండా, పొద్దున్నే అనుష్ఠానం చేసుకుంటాడా, బొట్టు పెట్టుకున్నాడా, ఏం తినకుండా ఉన్నాడా, ఏ మధుమాసాలు ఏం తినకుండా మంచి సక్క మందు తాకుండా ఏం తాగకుండా. వీడు మందు తాగకపోతే బోధ చెప్పడరా నాయన, వీడు అది తినాలగా. ఇగో ఈ చూసి ఇటువంటి గురువుల దగ్గర ఉపదేశం తీసుకోవద్దు, ఇది దొంగ గురువులు అన్నాడు. మరి ఎవరురా మంచి గురువు అంటే, 3 కర్రలు పట్టుకున్నాడు, వెనక జెండా పట్టుకున్నాడు, పిలకేసుకున్నాడు, కాసారి వస్తున్నాడు, ఊరిక బట్ట చదువుకునేటోడు వేసుకుంటా. ఒకడు లలిత సహస్రనామాలు చెప్తాడు, ఒకడు దేవి భారత అని చెప్తాడు, రకరకాలైనటువంటి బోధలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళంతా గురువులే. ఇటువంటి వాళ్ళనందరినీ పట్టుకొని ఆ బోధలని తీసుకొచ్చి ఇటువంటి వాళ్ళ దగ్గర వినిపిస్తే ఘనమగు ఈ బోధ ఘనపుణ్యులకే గాక, ఘనమైనటువంటి ఈ బోధను అభ్యసించినటువంటి గురువులకు వాళ్ళ దగ్గరికి దీన్ని తీసుకొచ్చి పెడితే వానికి ఏం పనికి వచ్చిద్దా? ఇది చిల్ల పెంకులు, రాళ్ళ దగ్గర అట్ట మొక్కలు అంటారు. ఈ పట్టుకొచ్చి ఇక మా దగ్గర కూడా ఉన్న చూడు అంటే ఏమని చూడాలి? అది ఏంది? అది వజ్రమా? నువ్వు చూడు అసలు అదేందో నీ చేతిలో పట్టుకొని వచ్చింది ముందు, అది నీకు ఏమైనా కనపడదా? అసలు దాని అర్థం తెలిసింటే కదా, అసలు నీకు కనిపించిందా దాని మూలం ఏందో? ఈ వాళ్ళకి దొరకలేదు, కానీ వాళ్ళు చెప్పిన బోధలన్నీ పట్టుకొచ్చి ఇక్కడ వదులుతాయి కుక్కలు. శుద్ధ ముక్కలు వెండి వలతో చుచుండు,
అటువంటి వాళ్ళను కూడా సమాధానం చెప్పే సత్తా కలిగి ఉన్నటువంటి వాడే బ్రహ్మాన్ని గుర్తెరిగినటువంటి వాడు. ఎస్. ఆ సమర్థత కలిగి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ బోధ, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం వాళ్ళ దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు నాయన. జై గురు. నేనైతే ఏం చెప్పలేదు, నాకు ఏం తెలియదు. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. చాలా సంతోషం అండి. అంటే ఇంకెవరైనా ఉన్నారేమో చూద్దాం. అన్నవరం పూర్ణాంబ సమేత, పూర్ణాంబ రత్నం సమేత అన్నవరం అయ్యగారు వీర వెంకట సత్యనారాయణ స్వామి, సమరస నిర్మలాతీత వీర వెంకట సత్యనారాయణ స్వామి. కానీ ఇక చర్చించండి, ప్రయత్నం చేయండి. ఆయన చెప్తాడు బో, గురువు గారు చెప్తాడు బా. అంటే టాపిక్ ఇవ్వడం అనేది ప్రాంతంలో కొత్త కనిపించవచ్చు, కానీ ప్రయోజనాన్ని మీరు తర్వాత చూడండి. ఎంత దగ్గరే విషయమేవో పరిణామే అమృతోపమం. మీకు ప్రారంభంలో ఇది కొత్తగా అనిపించవచ్చు, కానీ మీరు మళ్ళీ వీడియో వింటే మీకే తెలుస్తుంది. దయచేసి శ్రోతలారా, ఇది కొత్తగా ఉంటుంది మీకు అనిపించవచ్చు, కానీ వీడియో మళ్ళీ వినే కొద్ది రుచి అవుతూ ఉంటుంది. నవ్వు పదార్థం ఇది ఫస్టే చేదుగా కనిపించవచ్చు మీకు. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం